Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, one of the subscriber request చేసి sports related trophies and cups గురించి వీడియో చేయమని చెప్పారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఒక కొత్త సిరీస్ మనం చేపట్టాం. ఆ సిరీస్ ఏంటంటే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ ట్రోఫీస్ అండ్ కప్స్. ఈరోజు పార్ట్ 1 వీడియోలో మనం బ్యాడ్మింటన్ కి సంబంధించిన కప్స్ అండ్ ట్రోఫీస్ 12 ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మోర్ ఓవర్ ఒక క్వశ్చన్ మీకు ప్యాటర్న్ తయారు చేశాను. ఈ ట్రిక్ తర్వాత ఒక క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోను ఇంకోసారి చూసి మళ్ళీ ఆన్సర్ ట్రై చేయండి. అలాగైతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వగలరు. స్కిప్ చేసి పట్ 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 చూస్తే ఏం అవ్వదు, ఇంకా మీరు దొరికింది ఏమి ఉండదు అనమాట అందులోన. సో ఈ బ్యాడ్మింటన్ లో ఉన్న 12 కప్స్ కి మనం 2 కేటగిరీలో డివైడ్ చేసాం. కేటగిరీ 1 లో వ్యక్తుల పేర్లు ఉన్న కప్స్ అన్నమాట. ఏంటంటే అమృత్ దివాన్ కప్, చడ్డా కప్, ఇబ్రాహిం రెహమతుల్లా ఛాలెంజర్ కప్, కిటియాకారా కప్, థామస్ కప్ మెన్స్ ఆడతారు అనమాట. ఉబేర్ కప్ ఉమెన్స్ ఆడతారు. సో కేటగిరీ 1 లో వ్యక్తుల పేర్లు ఉన్న టోటల్ 12 కప్స్ కి మనం 6 ఏం డివైడ్ చేసాం. వ్యక్తుల పేర్లు ఉన్న కప్స్ కి ఏమంచో కేటగిరీ 1 లో పెట్టాం. కేటగిరీ 2 లో ప్రదేశాలు, సంస్థలు మరియు ఇతర పేర్లున్న కప్స్ కి ఏమంచో కేటగిరీ 2 లో పెట్టాం. ఏంటంటే ఏషియా కప్, యూరోపియన్ కప్, హరిలేలా కప్, కొనికా కప్, మలేషియన్ ఓపెన్ కప్, నెక్స్ట్ సోఫియా కప్. ఇవి 6 అన్నమాట. టోటల్ 6 + 6 12 ఇంపార్టెంట్ కప్స్ ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే 1 or 2 బిట్ మీకు కనబడొచ్చు ఎగ్జామ్ లో. ఓకే, సో ఇప్పుడు ట్రిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ట్రిక్ ఏంటి? సో ట్రిక్ ఏంటంటే కేటగిరీ 1 కి అంటే వ్యక్తుల పేర్లు ఉన్న కేటగిరీకి మనం ఎలాగ 6 పేర్స్ ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అమృత మరియు చెడ్డా ఒక రోజు ఇబ్రాహిం మరియు కిటియాకారాతో కలిసి తను తలుపులోని థామస్ ఉబేర్ కప్ కి వెళ్ళారు. అమృత మరియు చెడ్డా ఒక రోజు ఇబ్రాహిం మరియు కిటియాకారాతో కలిసి తను తలుపులోని థామస్ ఉబేర్ కప్ కి వెళ్ళారు. అమృత అనగానే మీకేం గుర్తుకొస్తుంది? అమృత్ దివాన్ కప్. చెడ్డా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? చెడ్డా కప్. ఒక రోజు ఇబ్రాహిం అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఇబ్రాహిం రెహమతుల్లా ఛాలెంజర్స్ కప్ నుంచి గుర్తుకొస్తుంది. కిటియాకారా అనగానే మీకు కిటియాకారా కప్ నుంచి గుర్తుకొస్తుంది. కలిసి తలుపులోని థామస్ అనగానే థామస్ కప్, ఉబేర్ కప్ కి వెళ్ళారు. థామస్, ఉబేర్ 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఉబేర్ అంటే ఉబేర్ కప్. టోటల్ 1 2 3 4 5 ఇక్కడ 6, టోటల్ 6 కవర్ అయ్యాయి కదా. సో కేటగిరీ 1 కి ఇలాగ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేటగిరీ 2 లో ఏం ట్రిక్ తయారు చేసాం మనం? ప్రదేశాలు మరియు సంస్థల కేటగిరీ. సో ట్రిక్ ఏంటి? ఆసియా మరియు యూరోపియన్ కప్పులు, హరిలేలా మరియు కొనికా కప్పులతో మలేసియా ఓపెన్ లో సోఫియా కప్ కోసం పోటీ పడ్డారు. ఆసియా మరియు యూరోపియన్ కప్పులు, హరిలేలా మరియు కోనికా కప్పులతో మలేసియా ఓపెన్ లో సోఫియా కప్ కోసం పోటీ పడ్డారు. ఇక్కడ చూడండి, ఆసియా మరియు యూరోపియన్ కప్పులు, హరిలీలా అండ్ కోనికా కప్పుతో మలేసియా ఓపెన్ లో సోఫియా కప్ కోసం పోటీ పడ్డారు. ఈ చిన్న సెంటెన్స్ ని గుర్తుపెట్టుకుంటే కేటగిరీ 2 లో ఉన్న అంటే ప్రదేశాలు మరియు సంస్థల కేటగిరీలో ఉన్న ఈ 6 పేర్స్ కప్స్ పేర్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 సెంటెన్స్ మీరు స్క్రీన్ షాట్ అని తీసుకోండి. లేదు పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను అక్కడ అప్లోడ్ చేసేస్తాను. మీకు అలాగైతే ఈజీగా ఉంటుంది రివిజన్ చేయడానికి. సో ఐ థింక్ మీరు ఇప్పుడు టెస్ట్ గురించి రెడీ అయిపోయారు. అర్థం అవ్వకపోతే ఇంకోసారి వీడియో చూసి టెస్ట్ అటెంప్ట్ చేయండి, కానీ రాంగ్ ఆన్సర్స్ పెట్టవద్దు, నా రిక్వెస్ట్ అది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, ద అమృత్ దివాన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అమృత్ దివాన్ స్పోర్ట్ ఏ స్పోర్ట్ కి సంబంధించింది? క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్. ఆన్సర్ మీరు కమెంట్ లో పెట్టండి. ద కిటియాకారా కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? బ్యాడ్మింటన్, గోల్ఫ్, హాకీ, బాస్కెట్బాల్. విచ్ ట్రోఫీ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్? యూరోపియన్ కప్, ఇబ్రాహిం రెహమతుల్లా ఛాలెంజర్ కప్, స్టాన్లీ కప్, మలేషియన్ ఓపెన్. విచ్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కంటినెంట్స్ నేమ్? అమృత్ దివాన్ కప్, ఏషియా కప్, సోఫియా కప్, చడ్డా కప్. What is the primary sport associated with the హరిలేలా కప్? Soccer, badminton, tennis,
rugby. Which tournament is major badminton open event? Wimbledon, Australian Open, Malaysian Open, US Open. The Sophia Cup is associated with its sport: swimming, badminton, athletics, and టేబుల్ టెన్నిస్. క్వశ్చన్స్ ఆన్సర్ కానీ మీకు రాకపోతే ఇంకోసారి ట్రిక్ మీరు చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, కరెక్ట్గా ఆన్సర్ పెట్టండి. ఆన్సర్ మాత్రం కమెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ రోజుకి సెలవు. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పటిదాకా ప్లేలిస్ట్లో చాలా ట్రిక్కీ వీడియోస్ ఉన్నాయి ఎగ్జామ్ ప్రకారంగా. సో యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. జై హింద్, జై భారత్.